షాబాద్ లో సంచలనం రేపిన కేసులో నిందితుడు రాజ్ కుమార్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన రాజ్ కుమార్ గత ఏడాదిన్నరగా యువతి తన వెంట పడిందన్నాడు. తనను తీవ్రంగా వేధించిందని వీడియోలో పేర్కొన్నాడు. తమ సంబంధం గురించి యువతి కుటుంబానికి ముందే తెలుసని, అనంతరం డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు. ఒత్తిడి కారణంగా డబ్బులు కూడా ఇచ్చానని, వారి కుటుంబ అప్పు తీర్చాలని కోరారని, అనంతరం తనపై కేసు పెట్టి 50 లక్షలు డిమాండ్ చేశారని రాజ్ కుమార్ చెప్పుకొచ్చాడు. కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. షాబాద్ లో సంచలనం రేపిన కేసులో నిందితుడు రాజ్ కుమార్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన రాజ్ కుమార్ గత ఏడాదిన్నరగా యువతి తన వెంట పడిందన్నాడు. తనను తీవ్రంగా వేధించిందని వీడియోలో పేర్కొన్నాడు. తమ సంబంధం గురించి యువతి కుటుంబానికి ముందే తెలుసని, అనంతరం డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించాడు. ఒత్తిడి కారణంగా డబ్బులు కూడా ఇచ్చానని, వారి కుటుంబ అప్పు తీర్చాలని కోరారని, అనంతరం తనపై కేసు పెట్టి 50 లక్షలు డిమాండ్ చేశారని చెప్పుకొచ్చాడు. కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.